హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెయిన్బో క్రియేషన్స్కి స్వాగతం. అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొంటూ ఉంటాం. అసలు అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొనాలి, అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాముఖ్యత అనే సందేహం అందరికీ ఉంటుంది. అక్షయ తృతీయ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మన భూలోకంలోకి బంగారం మొట్టమొదటిసారిగా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే ఆవిర్భవించిందట. ఈ బంగారం గండికి నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటున్నాం. ఇక్కడే మీకు ఒక సందేహం కూడా రావచ్చు, బంగారానికి ఈ పండగకు సంబంధం ఏంటి అని. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. ఈ రోజున బంగారం కొనడంతో పాటు దానం చేయడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయకు ఎందుకింత ప్రాముఖ్యత అంటే, హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు కూడా ఈరోజే జన్మించాడు. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగిందని నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజునే ద్వాపరయుగం ముగిసిందని, సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు మహాభారతాన్ని రాయటాన్ని ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యుల వారు కనకధరా స్తోత్రాన్ని రచించారు. ఇదే రోజున భారత యుద్ధం కూడా ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ఫోటో ముందు ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఒక అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అదేవిధంగా అక్షయ తృతీయ రోజున నరసింహస్వామిని పుష్ప ఫలాలను అర్పించి దైవనామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. ఇవేనండి అక్షయ తృతీయ పండుగ యొక్క ప్రాముఖ్యత. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.